యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అందరూ తెరవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. Dear beloved in Christ, extremely sorry for the delay from my end. I too greet you all in the name of our Lord and Savior Jesus Christ. We shall look to our meditation from book of Isaiah chapter 51 verse 2. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేద్దాం. లేఖనాలలో నుండి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన షేరాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. Look to Abraham your father and to Sarah who gave you birth. When I called him, he was but one, and I blessed him and made him many. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీ ఘననామానికి స్తోత్రములు. Most praise you and thank you, and we offer praise and thanks to thy holy name, O Lord. చదవబడిన లేఖన భాగమును దీవించి ఆ లేఖనంలో నుండి మా అందరితో మీరు మాట్లాడండి. Lord, we ask of your God, speak to us through the read portion of thy scripture. మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సంగతులు, విశేషంగా మిమ్మును మహిమపరచగలిగే సంగతులు మాకు తేటపరచమని వేడుకుంటూ, Lord, we ask of you, Lord, the things which glorify thee in our spiritual lives. Speak to us, O Lord. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. Our Lord and our Savior, in Jesus Christ most blessed name we ask. Amen. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి చాలా విషయాలు, అబ్రహామును గురించిన సంగతులు ఆలోచిస్తూ వస్తున్నాం. Dear beloved, we have been meditating many lessons from the life of Abraham. మన ఆధ్యాత్మిక జీవితానికి అవి ఎంతో ప్రయోజనకరంగాను మేలుకరంగాను అవి ఉన్నాయని నమ్ముచున్నాను. For our spiritual life, all those lessons are very much edification and profitable to all of us. గత వారం విన్న సంగతులు బ్రదర్ శేఖర్ గారు ప్రార్థనలో వాటన్నింటిని ఎత్తిపట్టి మరి ప్రేయర్ చేశారు. Brother Shekhar has remembered the last week's lessons which we have learned. దీనిని బట్టి ప్రతి ఒక్కరిలో కూడా దైవ కార్యం వాక్యం ద్వారా జరుగుతుందని నేను నమ్ముచూ ఉన్నాను. So by this I believe that the God's work is being done in all of us through the word of God. అబ్రహాము తన జీవితంలో ఆతిథ్యం ఇచ్చేవాడని, గొప్ప విందులు చేసేవాడని కూడా దేవుని వాక్యంలో మనం చూడగలం. In the God's word we see that Abraham was a man who gave the hospitality, who gave the feast to the people. అవును, 18వ అధ్యాయంలోనేమో దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా మనం చూస్తాం. 21వ అధ్యాయములోనేమో ప్రజలకు గొప్ప విందు చేసిన వాడుగా మనము గమనిస్తాం. Because we see in Genesis chapter 8, we see that he gave hospitality to God. In chapter 12, he gave feast to the people. ఈరోజు కొన్ని విషయాలు స్పష్టంగా మనము ఆలోచన చేద్దాం. This morning we shall very specially, clearly, we shall think about few issues and thoughts. ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. We shall read Genesis chapter 17 verse 21.
అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే 22 బ్రదర్, 17:22. Yeah, Genesis chapter 17 verse 22. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అనే మాట చూస్తున్నాం. So here, and he left off talking with him, and God went from Abraham. దేవుని వాక్యంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుట చాలించి పరమునకు వెళ్ళెను అనే మాట మనం వింటున్నప్పుడు, see, when we see the Lord left off, and he left off talk with him, and God went up Abraham. అబ్రహాముతో సహవాసం చేయడానికి లేక దేవుని సహవాసాన్ని అబ్రహాముకు ఇవ్వడానికి దేవుడు పరము నుండి భూమికి దిగి వస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం. We notice here, in order to give the God's fellowship to Abraham, God himself is coming down from heaven to earth. ఈ వచనంలో పరమునకు ఆయన వెళ్ళాడు అనంటే కొన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చేవాడు, కొన్నిసార్లు ఆయన్ని పరము నుండి పిలిచేవాడు అనే మాట కూడా చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనంలో మనము గమనిస్తాం. We also notice that in some stances, some actions, God is to call Abraham from heaven. Not only that, God himself is coming down from heaven to earth in order to have the fellowship with Abraham. పరలోకము నుండి అబ్రహామును పిలిచెను అనే మాట మనము చూస్తుంటాం. So we see here from the heaven, and the angel Lord called Abraham out of heaven the second time. నిజమే, అనేక సార్లు పరలోకము నుండి పిలవటం, పరలోకము నుండి అబ్రహాము దగ్గరకు దిగి వచ్చి మాట్లాడడం, ఇవన్నీ మనము చూస్తున్నప్పుడు అబ్రహాము సహవాసం దేవుడు కోరాడు, దేవుని సహవాసం అబ్రహాము కోరాడు. By noticing all these communications between God and Abraham, we notice that God wanted the fellowship of Abraham. Not only that, even Abraham was also looking for the fellowship of God. 18వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అబ్రహాముకు యెహోవా కనబడెను అనే మాట మనము గమనిస్తాం. We see in the 18th chapter beginning verse, the Lord appeared to Abraham. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అనే మాట చూస్తున్నాం. Appeared, and the Lord appeared unto him in the plains of Mamre. యెహోవా అతనికి కనబడిన సందర్భం అంటే పరము నుండి సారికి వచ్చి అబ్రహాముతో సహవాసం దేవుడు చేస్తున్నాడు, దేవునితో సహవాసం అబ్రహాము చేస్తున్నాడు. Again and again, the Lord has descended from heaven to earth and appeared to Abraham to have the fellowship each other. మాత్రమే కాదు ప్రియులారా, 18వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనము గమనిస్తాం. Not only that, beloved, we also consider chapter 18, Genesis chapter 18 verse 16. అక్కడ అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అనే మాట చూస్తాం. We see here, and the men rose up from thence and looked towards Sodom, and Abraham went with them to bring them on the way. Went with them, we see in English. సాగనంపబడిన దేవుడు, సాగనంపిన అబ్రహాం. So we notice here the Lord who gave the send off by Abraham. ఒకటి సహవాసం కోరిన దేవుడు, 2 సారికి కనబడిన దేవుడు, 3 సాగనంపబడిన దేవుడు.
Three things we notice here. Number one, the Lord wanted the fellowship he wanted to have fellowship with Abraham. Number two, the Lord wanted to be with Abraham. And number two, the Lord wanted to send off by Abraham. చూడండి, ఈ ఒక్కొక్క విషయాన్ని మనము తర్వాత వరుసలో ఆలోచన చేద్దాం. మరొక మాట ఏమిటి అని అంటే 18వ అధ్యాయం 2వ వచనాన్ని మనము ఆలోచన చేయవచ్చు. Chapter 18 verse 2 we can think of. 18:2లో అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి అనే మాట చూస్తున్నాం. We see in English at the last verse, chapter 18 verse 2, last phrase, and bowed himself toward the ground. దైవ గ్రంథంలో వ్రాయబడినప్పుడు ఆ వ్రాయబడినట్లుగా మనం ఆలోచన చేస్తే దేవుని సహవాసం అబ్రహాముకి ఇచ్చుటకు దాటిపోలేనట్లుగా మనము చూస్తాం. We notice here, in order to give God's fellowship to Abraham, God did not pass by, but he stood, or he was there to have the fellowship with Abraham. దేవుని కొరకు మనము చెప్పుకుంటే ఇలా కొన్ని విషయాలు నేను మరలా మొదటి నుంచి చెప్తున్నా. ఒకటి, సహవాసం కోరిన దేవుడు. Number one, God wanted the fellowship. 2, సారికి కనబడిన దేవుడు. Number two, the Lord again and again appeared to him. 3, సాగనంపబడిన దేవుడు. And thirdly, the Lord who departed or sent off Abraham. 4వ సంగతి చూస్తే 18వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. And fourth point, chapter 18 verse 22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను అనే మాట చూస్తాం. We see there, and the men turned their face from thence and went towards him, but Abraham stood yet before the Lord. 23వ వచనం కూడా చదివితే అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను అనే మాట చూస్తాం. And we also notice in verse 23, Abraham like this. In ఇక్కడ verse 23, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సన్నిధిని నిలిచిన అబ్రహామును సమీపమునకు రానిచ్చిన దేవుడు. the Lord who allowed Abraham to come into his presence when he was willing to be in the presence of the Lord. సన్నిధిని ఇంకా నిలిచిన అబ్రహాం ఆ సన్నిధిని నిలిచిన ఆ కారణము చేత ఆయన సమీపమునకు రానిచ్చెను అనే మాట చూస్తున్నాం. Since Abraham stood at that place, the Lord allowed him to come near to him. ఎవరైనా ఆయన సమీపమునకు రావాలి అని అంటే ఆయన సన్నిధిని నిలిచి ఆయన నిలిచినప్పుడు ఆయన మరల సమీపమునకు వచ్చేవాడనే సత్యాన్ని గుర్తిస్తాం. If anybody want to be in the presence of the Lord, continue in the presence of the Lord, we should stand still in the presence of the Lord so that God will visit us again. మరొక మాట మనము తేటగా ఆలోచన చేసినట్లయితే 18వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను అని వ్రాయబడింది. Verse 33, chapter 18, Genesis, verses 33. When the Lord had finished speaking with Abraham, he left
and Abraham returned home. చాలించి వెళ్ళిపోయిన దేవుడు. So the Lord, after finished speaking with him, the Lord he left. ఇప్పుడు అర్థమైంది కదండి. Now we are able to understand. నెంబర్ 1, సహవాసం కోరిన దేవుడు. Number 1, God wanted fellowship. 2, సారికి కనబడిన దేవుడు. God who appeared again and again. 3, సాగనంపబడిన దేవుడు. And the Lord who sent off the Abraham. 4, సమీపమునకు రానిచ్చిన దేవుడు. 4thly, the God who allowed to come near to him. ఇక్కడ చాలించి వెళ్ళిపోయిన దేవుడు. ఏం చాలించి వెళ్ళాడు? 18:27లో ఆ మాట మనం చదువుకుందాం. Lord, after finishing what he finished, we see there in 27, verse 127. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. సాగిలపడి తగ్గించుకొనిన అబ్రహామును చూచిన దేవుడు. And Abraham answered that, behold, now I have taken up upon me to speak unto the Lord, which am but dust and ash. దేవుని వాక్యంలో స్పష్టంగా గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహామును చూచాడు. ఆయన సాగిలపట్టం చూశాడు, ఆయన తగ్గించుకోవడం చూశాడు, ఆయన ఉన్నటువంటి స్థితిని దేవుడు చూచాడు. The Lord had saw his obedience or his humbleness in his presence, how the manner in which he bowed down and able to speak, able to stand in his presence. The Lord has seen that. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట మనం ఆలోచన చేసినప్పుడు గొప్ప సంగతులు మనకి కనబడుతూ ఉన్నాయి. So when we think about these conditions of Abraham in his presence, we learned many beautiful lessons. అది చూచి చేయవలసినటువంటి కార్యాన్ని ఆలోచించి ఆయన చాలించి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. We also notice after finishing speaking with Abraham, in order to perform the many other things regards him, the Lord finished and he left from there. అబ్రహాము సాగిలపడుట చూచాడు. నిజమే, అబ్రహాముకు సాగిలపడే అలవాటు ఉన్నది. The Lord saw Abraham bowing down. He's a habit of bowing down in his presence. చూడండి, 18వ అధ్యాయములో వంగి అని నేల మట్టుకు వంగి 2వ వచనం 18:2 ఆఖరిలో నేల మట్టుకు వంగి అనే మాట చూస్తాం. Chapter 2 verse 18, at the last portion we read that to meet them and bowed low to the ground, bowed him toward the ground. నేల మట్టుకు వంగి అనే మాట చూస్తున్నాం. So here he bowed toward the ground, only just the bowing down, but he bowed toward the ground. మాత్రమే కాదు, తన అనుభవంలో ఎన్నోసార్లు ఆయన దేవునికి సాగిలపడ్డాడు, గొప్పవారికి సాగిలపడ్డాడు, ప్రజలకు సాగిలపడ్డాడు. Many times he bowed down to God. చూడండి, 17వ అధ్యాయం 3వ వచనం. Chapter 17 verse 3. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి అనే మాట చూస్తున్నాం. We see here Abraham fell down. In another version, we see in KV, and Abraham fell on his face and God talked him.
అబ్రహాము సాగిలపడినందుకు ఆయన పొందిన వాగ్దానాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. So since Abraham fell down and obeyed or bowed down before Lord, and the Lord, what kind of promise that has given to Abraham, we notice here. అదే 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము సాగిలపడి నవి అనే మాట మనం గమనిస్తాం. And we see in 17th verse, Abraham fell face down, he laughed and said to himself. అక్కడ కూడా సాగిలపడే అనే ఆ మాట మనము గమనిస్తాం. There also we see that a face fell face down, or in see fell upon his face. ఆదికాండం 23వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము హేతు కుమారులకు సాగిలపడి అనే మాట చూస్తాం. And also we see in Genesis chapter 23 verse 7, then Abraham rose and bowed down before the people of the land. ఆ హేతు కుమారులకు సాగిలపడి అనే మాట గమనిస్తున్నాం. We see he bowed down the people of the land, even to the children of Heth. హేతు కుమారులకే కాదు, ఆ దేశ జనులకు కూడా సాగిలపడ్డాడు. 23వ అధ్యాయం 12వ వచనం. Even verse, not only son of Heth, but even to the people that land he bowed down. ఇక్కడ మనం అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి. So before that, Abraham stood up and bowed himself to the people of the land, even to the children of Heth. ఇక్కడ మనము తేటగా గమనించవలసిన గొప్ప సత్యం రాయబడి ఉంది ప్రియులారా. Dear beloved, we must notice one beautiful truth here about this instance. అబ్రహాము అనుభవంలో దేవునికి సాగిలపడి ఎన్నో అమూల్యమైనటువంటి వాటిని పొందుకున్నాడు. తన తమ్ముని కుటుంబాన్ని ఆపద నుండి కాపాడాడు. భవిష్యత్తును గూర్చినటువంటి ప్రణాళికను ఆయన స్థిరపరచుకోగలిగాడు. By bowing down in the Lord's presence in a manner like he bowed down by putting his face on the ground, he received many blessings like promises to even to save even Lord. నిజమే ప్రియులారా, సాగిలపడి కుమారుని సంపాదించుకున్నాడు. By bowing down, he received the promise to get their son. సాగిలపడి తన తమ్ముని కుమారుడైన లోతు కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. By bowing down, he is able to save his brother's son. సాగిలపడి దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని సొంతం చేసుకోగలిగాడు. By bowing down, he was able to inherit the inheritance by the Lord. మాత్రమే కాదు, సాగిలపడి గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకోగలిగాడు, సమృద్ధిని పొందుకోగలిగాడు. And by bowing down, we also see that he received abundance in his life. సాగిలపడి సమస్త విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. By bowing down, he was blessed in all the years of his life. నిజమే ప్రియులారా, సాగిలపడిన ఏ వ్యక్తినైనా ప్రభు ఏదో ఒక సమయములో జ్ఞాపకం చేసుకుంటాడు సుమాండి. Truly, dear beloved, at any point of time in our life, the Lord will visit us when we bow down in his presence and obey him. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో we see Genesis chapter 19 29 verse 29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. We see here, and it came to pass when God destroyed the cities of the plain
the God remembered Abraham and set Lot out of the midst of the overthrow when he overthrew the cities in the which Lot dwelled. నిజమే, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. The God remembered Abraham, dear. ప్రియులారా, నాడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని కాపాడినట్లే నేడు ఆయన మనలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లే దేవుడు మనలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. In those days, how the Lord has remembered Abraham and protect him, his relative like Lot. Even these days, Lord is so faithful and he has been protecting all of us and he will be. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే అబ్రహాము సాగిలపడినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మనము చచ్చే స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. So we notice the comparison here. When Abraham bowed down, the Lord was remembering him. Even these days, when we are going to pit in that situation, in the very situation, the Lord is remembering us. అసలు ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం అన్నాడు 8వ కీర్తన 4వ చరణంలో. Even Psalm 8 verse 4, we see that in order to remember us, how great we are, how small we are. అసలు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం? How small we are to remember us. ఏ పాటి వారమో ఓ 2-3 మాటల్లో గమనిద్దామండి. So we just see how small we are, or what is our condition. We see in 2-3 verses. 103వ కీర్తన 14వ చరణంలో మనం ఎవరమో మనల్ని ఎలాగో జ్ఞాపకం చేసుకున్నాడో ఆ భాగంలో స్పష్టంగా వ్రాయబడింది. So how the Lord has remembered us, we notice in Psalm 103. 103:14వ చరణంలో మనము మంటివారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు అని వ్రాయబడింది. So in 103 verse 14, we see like this: for he knoweth our frame, he remembered that we are dust. చూడండి, దేవుని వాక్యంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Two things we see here very clearly. He knoweth our frame and he remembereth that we are dust. నిజమే. రెండవదిగా 78వ కీర్తన 39వ చరణంలో మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉండగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. కీర్తన 78, 39. From which condition the Lord has remembered us, we shall see in Psalm 78 verse 39. మనము విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నామని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. We see here the Lord has remembered, for he remembered that they were but flesh, a wind that passeth away and cometh not again. వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను అని అన్నాడు. For he remembered that they were but flesh, a wind that passeth away and cometh not again. ఇప్పుడు చెప్పండి, కేవలం శరీరులు విసరి వెళ్ళి మరలి రాని గాలి అండి. మనం వెళ్ళిపోయిన గాలి మళ్ళీ తిరిగి వచ్చుద్దో మనకు తెలుసా? తెలియదు. అలాంటి జీవితం మంది. Dear beloved, now to me we are like wind passeth by.
it won't begin right. In that same way, we are like a flesh which spoils, which is not have a eternal life. And similarly, we are like a dust, we are like a wind, passeth by and cometh not again. చూసారా, మనము మంటివారమని జ్ఞాపకం చేసుకున్నాడు. మనము విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం మూడవదిగా కీర్తన He remembered that we are a soil, dust, and he remembered that we are like a wind which passeth and come not again. మూడవదిగా కీర్తన 136:23లో మన దశ హీనమైన స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు. Psalm 136:23, he remembered our direction. 136:6, we see that, "Oh, give thanks unto God of heaven, for his mercy endureth forever." వచ్చిన 136:23 బ్రదర్, 26 కాదు, 23, 136:23. అక్కడేమని వ్రాయబడిందంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను అని అన్నాడు. Who remembered us in our low estate, for his mercy endureth forever. అబ్రహామును సాగిలపడినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. Let's remember in what condition the Lord has remembered Abraham, and in what conditions the Lord has been remembering all of us. ఏమండి, ఇప్పుడు చెప్పండి, మన స్థితి మనకు అర్థమైందా? Now, are we able to understand our condition? అసలు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పార్టీ వారమండి? To remember us, to mindful of us, who we are, what we are. ఏ పార్టీ వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో ఆలోచన చేయాలి. So even then, the Lord has remembered how small we are, but still remembered us. ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఆలోచన చేసినట్లయితే మనమున్న స్థితి ఎంత ఘోరమైనది, When we really think of ఎంత ఘోరమైనది, ఎంత ఇబ్బందికరమైనది, horrible it was our condition. మనమున్న స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని మనము సాగిలపడినట్లయితే మన పాపాలను జ్ఞాపకం చేసుకొనని ఆయన సెలవిస్తున్నాడు. Even though our situation was terrible, horrible, but when we bow down in his presence, obey him, he won't remember anymore. యెషయా గ్రంథం 43:25లో book of Isaiah chapter 43 verse 23, 43:25లో ఆయన అంటున్నాడు, ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మన పాపములను తుడిచివేసి వాటిని జ్ఞాపకమే చేసుకోను అని చెప్తున్నాడు మన పక్షంగా. So here we see that he will cleanse, will blot out our sins, and he won't remember anymore. ఎంత తేటగా వ్రాయబడిందో ఆ వచన భాగంలో, నేను జ్ఞాపకం చేసుకోను, నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేస్తా అని అన్నాడు. I won't remember anymore, and I myself will not remember anymore, and I blot out your sins. ఇలాంటి వచనాలు లేఖనాలలో చాలానే ఉన్నాయి ప్రియులారా. Beloved, we see these kind of verses many in the scripture. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. In the Bible, the Lord has remembered many of the God's sons. ఆదికాండం 19:29లో అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. Even in Genesis chapter 19, the Lord has remembered Abraham. ఆదికాండం 30:22లో రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. Genesis 30:22, the Lord has remembered Rahel. సమూయేలు మొదటి గ్రంథం 1:11లో
హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. Even in the book of Samuel, 1 Samuel, God has remembered Hannah. నిర్గమాకాండం 2:24లో ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడు. Exodus chapter 2 verse 24, the Lord has remembered Israel. ఆదికాండం 8:1లో నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. Genesis 8:1, the Lord has remembered నోవాహు. యెషయా గ్రంథం 38:3లో హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. Sorry, I could not hear. యెషయా గ్రంథం 38:3లో హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. Now, voice is low. బ్రదర్ వాయిస్ బానే ఉందండి నాది. Voice is low. No, voice is low. I could not hear. వినిపించట్లేదు. అన్న అందరికి బాగుంది, మీ దగ్గరే. అంకల్ లీవ్ చేసి మళ్ళీ రండి. ఓకే రవికుమార్ ఇప్పుడు వినిపిస్తా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం. మాట్లాడండి. ఓకే, యెషయా గ్రంథం 38:3లో హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. In book of Isaiah chapter 33 verse 8, the Lord has heard Hezekiah. అలాగే బైబిల్ గ్రంథంలో జ్ఞాపకము చేసుకో అన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. In the entire Bible, people who ask the Lord, please Lord remember me, the Lord has remembered all the people. న్యాయాధిపతుల గ్రంథం 16:28లో సంసోను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. In Judges chapter 16 verse 28, when Samson asked the Lord, please remember me once, the Lord has remembered him. ఇర్మియా గ్రంథం 15:15లో శ్రమలలో జ్ఞాపకం చేసుకోమని వారు తెలియచేశారు. Book of Jeremiah chapter 15 verse 15, they mourned, they groaned, they cried unto the Lord, please remember us. The Lord has remembered them. నెహెమ్యా గ్రంథం 13:14లో అక్కడ జ్ఞాపకం చేసుకోమని వారు అడిగారు. In book of Nehemiah chapter 13 verse 14, they asked about, please remember us. The Lord has remembered them. కీర్తన 25:7లో దావీదు నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దని కూడా అడిగాడు. Even in Psalm 25, they asked the Lord, please remember not my wife's sin. లూకాసు సువార్త 23:42లో సిలువలో వేలాడే దొంగ నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనని అడిగాడు. In Luke's Gospel, chapter 23, verse 42, that thief remembered, our Lord, please remember me, you come in your kingdom. దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారు ఉన్నారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో అని అడిగిన వారు ఉన్నారు. We notice people asking the Lord, oh Lord, please remember us. And at the same time, we also notice that the blessed good Lord has remembered whoever asked, he'll remember. దేవుడు కూడా చెప్పాడు, నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది నీవు జ్ఞాపకం చేసుకో అని కూడా చెప్పాడు ప్రకటన గ్రంథంలో 2:5లో. And not only that, the Lord himself told to the churches or church in Revelation, from which place fishes, chet a fish, as your mind, the Lord told to remember from which place, what condition you have fallen. ప్రియులారా, వాస్తవాలలో ఉన్న సత్యాన్ని మనము తేటగా గమనించినట్లయితే ప్రభువు జ్ఞాపకం చేసుకున్న, ప్రభువు జ్ఞాపకంలో మనమున్న, అది మనకు మేలు, దీవెన, ఆశీర్వాదం. Dear beloved, very clearly, if we understand the truth of God's word, when we are the God's remembrance, and when we are remembering God, it shall be blessing to our spiritual lives. మరి మీరు జ్ఞాపకంలో ఉన్నారా?
are you in the remembrance of to the Lord? ఆయన్ని జ్ఞాపకం చేసుకోమని అడిగారా? Are you asking, Lord, remember me? జ్ఞాపకంలో ఉండాలంటేనేమో సాగిలపడాలి. If you are in the remembrance of God, you should bow down. జ్ఞాపకంలో ఉండాలంటేనేమో సాగిలపడి దేవుణ్ణి అడగాలి. And if you must continue in remembrance of God, you must bow down, ask and cry unto the Lord. అంటే ఈ రెండు పనులు మనము చేస్తే ఆయన జ్ఞాపకంలో మనం ఉంటాం. ఆయన జ్ఞాపకంలో మనం ఉంటే ఎలాంటి ఇరుకు ఇబ్బంది అయినా విపత్తు అయినా తప్పించి కాపాడి రక్షించే సమర్థుడు. In any difficult or any dangerous situation we are in, when we bow down and cry unto the Lord shall remember us and deliver us from difficult times. సాగిలపడిన అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. The Lord has remembered the Abraham who bowed down at his presence. సాగిలపడుటలో కూడా ఆయన ఏమన్నాడు? ధూళియు బూడిదను అని తనను తాను తగ్గించుకొని సాగిలపడితే దాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Not only that, by bowing down, he accepted, acknowledged that he was dust and he was ash. By that also, the Lord has remembered him in a special way. ఈవేళ మనం ఆ అనుభవానికి వస్తే మనం ఏ పాటి వారమో మనకు అర్థమైంది కదండి. We know how small we are and how feeble we are. If we are coming to kind of experience, ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి వారమని మనకు అర్థమైంది? now tell me how we are and what is the condition? మనం మంటి వారమని మనకు అర్థమైంది. We know that we are dust. రెండు, మనం విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నామని మనకు అర్థమైంది. We are like a wind passeth by and not come again. ఇప్పుడు చెప్పండి, మన దశ దీన దశ హీన దశ? Now tell me, what is our condition? Our condition is low estate. నేను అనుకుంటా దీన దశ కాదు, హీన దశ. And low estate, and not only that, very piteous condition. ఆయన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. But still the Lord has remembered us. ఆయన జ్ఞాపకంలో మనం ఉండాలి. మన In his జ్ఞాపకంలో ఆయన remembrance we ఉండాలి. should be there. And in our remembrance the Lord must be there. రెండు మాటలు చాలండి. ఆయన జ్ఞాపకంలో మనం ఉండాలి, మన జ్ఞాపకంలో ఆయన ఉండాలి. ఆ సంబంధం మనం కలిగి ఉండాలి. We must be there in his remembrance, and the Lord must be there in our remembrance. That experience we must have. ఈ వర్తమానములో ఆ ఒక్క మాట మీరు బాగా రాసుకోండి. దేవుని జ్ఞాపకంలో నేను ఉండాలి, నా జ్ఞాపకంలో దేవుడు ఉండాలి. You can write like this, in God's remembrance my life I be there, and in my remembrance, in my thoughts, in my inner feelings or inner experiences, I must remember the Lord. అందుకే ఆయన పరము నుండి వచ్చి అబ్రహాముతో మాట్లాడి వెళ్ళేవాడు, పిలిచేవాడు, వచ్చేవాడు, ఆతిథ్యము పొందేవాడు, ఈయన సాగనంపేవాడు. అసలు ఈ సంగతులన్నీ ఆలోచన చేస్తుంటే ఇది జ్ఞాపకంలో ఉన్నప్పుడు జరిగే సన్నివేశాలు మనం 7 విన్నాం ప్రియులారా. So when we are pondering all these things, beautiful fellowship, the Lord and Abraham, we learn 7 points. ఈ అనుభవాలు మనము కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. We shall have these kind of experiences in our lives. Let's bow down our heads and close our eyes and look to the Lord in prayer. ఒకవేళ ఆయన జ్ఞాపకంలో మీరు లేకపోయినా, మీ జ్ఞాపకంలో ఆయన లేకపోయినా,
జరిగే నష్టం మాత్రం మనకే. If you are not his remembrance, and if the God is not there in your remembrance, the loss for us only. ఆయన ఎదుట మనము సాగిలపడినప్పుడు ఆయన జ్ఞాపకంలో మనం ఉంటాం. When we bow down before him, we shall be in his remembrance. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. Glorious Lord, we praise you. ఈ రోజు మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనములు. Thank you, Lord, for speaking to all of us today. అబ్రహాము మా వంటి మనుషుడే అయినా ఆయనతో మీరు సహవాసం చేశారు. Lord, thank you, Lord, for having fellowship with Abraham, who's like us. మమ్మును మీ సహవాసమునకు రానిచ్చారు. And you also brought us thy fellowship. ప్రతి విషయంలో మీకు మేము మహిమకరంగా జీవించడానికి మమ్మను సిద్ధపరచమని, Lord, prepare us to live a glorious lives for thee. మీ జ్ఞాపకంలో మేమును, మా జ్ఞాపకంలో మీరును ఉండగలుగునట్లు సహాయం ఇమ్మని, And help the Lord to be in remembrance. Help us to have you in remembrance. యేసు క్రీస్తు అమూల్యమైన నామమున వినయమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. In Jesus Christ's most precious name we ask. ఆమేన్. Amen.